ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ గీసి పెట్టామండి. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఓపెనింగ్ స్టాక్ అని ఇవ్వడం జరిగింది. ఈ ఓపెనింగ్ స్టాక్ని మనం ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలండి. ఓపెనింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్. సో మనకి ఇచ్చినటువంటి అమౌంట్ 10,000 రూపీస్. దీన్ని అవుటర్ కాలంలో రాసుకుంటాం. నెక్స్ట్ పర్చేజెస్ ఉంది. ఇది కూడా ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ టు పర్చేజెస్. సో పర్చేజెస్ అమౌంట్ ఎంత ఉంది? 12,000 ఉంది. ఇన్నర్ కాలంలో రాసుకోవాలండి. ఇది 12,000. కొద్దిగా ప్లేస్ వదలాలి, ఇక్కడ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి. రెంట్. సో రెంట్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకోవాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఫస్ట్ మనము సాలరీస్ రాసుకోవాలి. సో సాలరీస్. సో సాలరీస్ తర్వాత మనకి సెకండ్ ఐటమ్ రెంట్ ఉందండి. రెంట్. సో రెంట్ మనకి 4,200 ఉంది. 4,200 అవుటర్ కాలం. నెక్స్ట్ తర్వాత సాలరీస్ ఉంది. సాలరీస్ ఆల్రెడీ ముందే రాసాం ఇక్కడ. అది 4,500. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటి? వేజెస్ అని ఉంది. సో ఈ వేజెస్కి మనం ట్రేడింగ్ అకౌంట్స్లో డెబిట్ సైడ్ రాయాలండి. టు వేజెస్. సో వేజెస్కి మనకి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి 4,000 రూపీస్ అమౌంట్ ఉంది. దాన్ని ఇన్నర్ కాలంలో రాసుకోవాలండి. ఓకే. సో కొద్దిగా ప్లేస్ వదలాలి ఇక్కడ. తర్వాత ఏంటి? క్యారేజ్ ఇన్వర్డ్స్ అని ఉంది. సో క్యారేజ్ ఇన్వర్డ్స్ని ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకుంటాం. క్యారేజ్ అవుట్వర్డ్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకుంటాం. సో క్యారేజ్. సో క్యారేజ్ ఇన్వర్డ్స్. సో క్యారేజ్ ఇన్వర్డ్స్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్. సో ఇది 4,050 రూపీస్ ఉందండి. ఓకే. తర్వాత క్యారేజ్ అవుట్వర్డ్స్ ఉంది. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ టు క్యారేజ్. సో క్యారేజ్ అవుట్వర్డ్స్. సో ఇది 3,450. 3,450. సో నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అని ఉంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ మీన్స్ ఇది అసెట్ అండి. అసెట్ సైడ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ 53,000 రూపీస్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా ఇది అసెటే. అసెట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్. సో 23,000. రైట్. నెక్స్ట్ లూజ్ టూల్స్. ఇది కూడా ఫిక్స్డ్ అసెటే. అసెట్ సైడ్ లూజ్ టూల్స్. లూజ్ టూల్స్ వాల్యూ 13,000 రూపీస్ ఉందండి క్వశ్చన్లో. నెక్స్ట్ డిస్కౌంట్. డెబిట్ డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. క్రెడిట్ డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్. సో ఇక్కడ డెబిట్ డిస్కౌంట్ 4,500 ఉంది. సో దీన్ని డెబిట్ సైడ్ టు డిస్కౌంట్ అని రాసుకోవాలి. డిస్కౌంట్ 4,500. నెక్స్ట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అమౌంట్ 3,500 రూపీస్ ఇవ్వడం జరిగింది. దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. అమౌంట్ని మనం ఇన్నర్ కాలంలో రాసుకోవాలి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అమౌంట్ 3,500 ఇన్నర్ కాలంలోనే రాసుకోవాలి. ఎందుకు? దీనికి ఏదో అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి కొద్దిగా ప్లేస్ వదలాలి. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్. టెలిఫోన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ టెలిఫోన్. టెలిఫోన్ ఛార్జ్ ఇది 3,700. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఇక్కడనే రాసుకుంటాం. టు ప్రింటింగ్. సో ప్రింటింగ్ 3,900. నెక్స్ట్ ఫర్నిచర్. సో ఫర్నిచర్ అంటే అసెట్ అంటే ఇది అసెట్ సైడ్. దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. సో ఫర్నిచర్ అమౌంట్ 21,000 ఇన్నర్ కాలంలో రాసుకోవాలి. ఎందుకంటే దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. నెక్స్ట్ సేల్స్ రిటర్న్. సో ఈ సేల్స్ రిటర్న్ని మనం ఎందులో నుండి మైనస్ చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ సేల్స్లో నుండి మైనస్ చేయాలి. బై సేల్స్.
సో ఈ సేల్స్లో నుండి మైనస్ చేయాలి కాబట్టి సో సేల్స్ మైనస్ రిటర్న్. సో రిటర్న్స్ అంతా ఇది 500 ఇవ్వడం జరిగింది. సో ఇన్నర్ కాలంలో రాసుకుందాం. తర్వాత క్రెడిట్ సైడ్ వాల్యూ చూస్తే ఫస్ట్ క్యాపిటల్ ఉంది. సో ఈ క్యాపిటల్ని మనము లైబిలిటీ సైడ్ రాసుకోవాలండి. క్యాపిటల్. సో క్యాపిటల్ అమౌంట్ 1,30,000 ఇవ్వడం జరిగింది. దీన్ని ఇన్నర్ కాలంలోనే రాసుకోవాలి. తర్వాత డిస్కౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, ఆ ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ ఇచ్చినట్టయితే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో రాయాలండి. డిస్కౌంట్. సో డిస్కౌంట్ వచ్చేసి ఎంత ఉంది? అది 2,800. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్ రిటర్న్ 3,500 ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనము పర్చేజెస్లో నుండి మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే ఎంత ఉంది? అది మైనస్ రిటర్న్. సో రిటర్న్ వచ్చేసి 3,500. సో 12,000 మైనస్ 3,500, అవుటర్ కాలం 8,500 అని. ఓకే రైట్. నెక్స్ట్ సేల్స్ ఉంది. సో సేల్స్ని మనం ఎక్కడ తీసుకోవాలి? ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. సో ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ సేల్స్ ఎంత ఉంది? అది 19,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. సో 19,000. సో 19,000 మైనస్ 500, సో 18,500 అవుటర్ కాలం. ఓకే రైట్. నెక్స్ట్ కమిషన్, క్రెడిట్ కమిషన్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ రాయాలి బై కమిషన్. సో కమిషన్ వచ్చేసి ఎంత మనకి? అది 4,000 రూపీస్ ఉందండి. రైట్. నెక్స్ట్ క్రెడిటార్స్ 9,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. క్రెడిటార్స్ అంటే లైబిలిటీ సైడ్ క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ అమౌంట్ 9,000 రూపీస్. ఓకే రైట్. సో మనకి ఏదైతే ట్రయల్ బ్యాలెన్స్లో ఇవ్వడం జరిగిందో వాటిని కేవలం ఓన్లీ వన్ టైం మాత్రమే రాసుకోవాలి. సో మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్లో కూడా 4 అడ్జస్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వాటిని 2 టైమ్స్ రాసుకోవాలండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏమి ఇచ్చారంటే క్వశ్చన్లో క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ అనేటటువంటిది మనం 2 టైమ్స్ రాసుకోవాలండి. సో ఫస్ట్ టైం ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ అమౌంట్ మనకి 15,000 ఇవ్వడం జరిగింది. 15,000. సో ఫస్ట్ టైం ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, సెకండ్ టైం అసెట్ సైడ్ క్లోజింగ్ స్టాక్. సో అమౌంట్ 15,000. సో ఫస్ట్ టైం ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, సెకండ్ టైం అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. సో సెకండ్ అడ్జస్ట్మెంట్ మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే అవుట్ స్టాండింగ్ వేజెస్ 1,000 రూపీస్ అని ఇవ్వడం జరిగింది. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఫస్ట్ టైం మనం ఏం చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేజెస్ ఎక్కడైతే ఉంటుందో ఆ వేజెస్కి యాడ్ చేయాలి. అవుట్ స్టాండింగ్ వేజెస్. సో అవుట్ స్టాండింగ్ వేజెస్ 1,000 రూపీస్. సో 4,000 ప్లస్ 1,000 5,000 రూపీస్ అవుటర్ కాలం. ఓకే ఫస్ట్ టైం. సో సెకండ్ టైం liability side of the balance sheet. So outstanding wages. 1,000 rupees. Okay. So first time added to wages, trading account debit side. Second time liability side of the balance sheet. Next interest prepaid in advance. So that is 900 given. So interest paid in advance. Already మనకి ఇక్కడ interest 3,500 paid అని ఉంది. ఇందులో నుండి మైనస్ చేయాలండి. అడ్వాన్స్ అని ఉంది అంటే మైనస్ అడ్వాన్స్. సో అడ్వాన్స్ ఎంత 900. సో 3,500లో నుండి 900ని మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? అది చూస్తే 2,600 వస్తుందండి. ఓకే 2,600. సో దీన్ని సెకండ్ టైం మనం ఎక్కడ తీసుకోవాలంటే అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. ఇంట్రెస్ట్ paid in advance. So 900 rupees. Okay, right.
సో లాస్ట్ వన్ ఏమి ఇవ్వడం జరిగిందంటే డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ 10%. సో డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్. సో మనకి ఇక్కడ ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉంది? డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్. సో డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ 21,000 into 10/100 means it is 2,100. ఓకే, సో ఈ 2,100ని ఫస్ట్ ఫర్నిచర్లో నుండి మైనస్ చేయాలండి. మైనస్ డిప్రిషియేషన్. సో 2,100 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇది? సో మనకి ఎంత వస్తుందంటే 18,900 వస్తుందండి. సో 18,900. ఓకే, సెకండ్ టైం మనం దాన్ని ఎక్కడ రాసుకోవాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ టు డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్. సో డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్. సో 2,100. ఓకే, సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ చూడాలండి. సో బ్యాలెన్స్ చూసినట్టయితే సో క్రెడిట్ సైడ్ టోటల్, డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా చూసుకోవాలి. సో క్రెడిట్ సైడ్లోనే మనకి ఎక్కువగా అనిపిస్తుంది. సో టోటల్ ఆఫ్ క్రెడిట్ ఎంత అంటే 33,500 అండి. ఈ రెండింటిని యాడ్ చేసినట్టయితే 33,500. సో సేమ్ అమౌంట్ని మనం డెబిట్ సైడ్ రాసుకోవాలి 33,500. సో ఈ 33,500లో నుండి 1, 2, 3, 4 వాల్యూస్ని మనం మైనస్ చేసినట్లయితే మనకు బ్యాలెన్స్ ఎంత వస్తుందంటే 5,950 వస్తుందండి. ఇందులో నుండి ఈ 4 వాల్యూస్ మైనస్ చేస్తే 5,950 వస్తుంది. ఓకే, సో దీని బ్యాలెన్సింగ్ ఫిగర్ని మనం ఏమంటామంటే గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్. సో ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి. సో ఈ గ్రాస్ ప్రాఫిట్ని మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసుకోవాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి దీన్ని. సో ఇక్కడ రాసుకుంటే బై గ్రాస్ ప్రాఫిట్. సో ఎంత గ్రాస్ ప్రాఫిట్? 5,950. సో చూడండి ఒకసారి, డెబిట్ సైడ్ వాల్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, క్రెడిట్ సైడ్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి. సో కాబట్టి సో టోటల్ ఆఫ్ డెబిట్ టోటల్ మరి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 28,950 వస్తుందండి. మీరు చెక్ చేసుకోండి, 28,950 వస్తుంది. సో సేమ్ అమౌంట్ని మనం క్రెడిట్ సైడ్ రాయాలి 28,950. ఓకే, సో ఈ అమౌంట్లో నుండి ఈ 3 వాల్యూస్ మైనస్ చేస్తే మనకి బ్యాలెన్స్ ఎంత వస్తుందంటే 16,200 వస్తుందండి. ఓకే, సో డెబిట్ సైడ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, క్రెడిట్ సైడ్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చేటటువంటి బ్యాలెన్సింగ్ ఫిగర్ని మనం ఏమంటామంటే నెట్ లాస్ అంటామండి. నెట్ లాస్, దీన్ని బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటాం. ఓకే, సో మనకి గ్రాస్ నెట్ లాస్ వస్తే క్యాపిటల్లో నుండి మైనస్ చేయాలి, నెట్ ప్రాఫిట్ వస్తే క్యాపిటల్కు యాడ్ చేయాలి. సో మనకి ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి దీన్ని క్యాపిటల్లో నుండి మైనస్ చేయాలండి. నెట్ లాస్. సో నెట్ లాస్ ఎంత? 16,200. సో 1,30,000లో నుండి 16,200 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1,13,800 వస్తుందండి. ఓకే, సో ఇందులో నుండి ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 1, 2, 3 అమౌంట్స్ని మనం టోటల్ చేసినట్టయితే ఎంత వస్తుంది? ఇది అంటే 1,23,800 వస్తుందండి. ఓకే, సో టోటల్ ఆఫ్ లయబిలిటీస్ 1,23,800. సో తర్వాత అసెట్ సైడ్ టోటల్ కూడా తీసుకోవాలండి. సో అసెట్ సైడ్ టోటల్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది? ఇది కూడా మనకి సేమ్ వస్తుందండి, 1,23,800 వస్తుందండి. ఓకే, సో ఇది ఫైనల్ అకౌంట్. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సో 20 మార్క్స్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండి. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.